హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ వివి క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని గారితో ఉన్నాము. నమస్తే మేడం. మైసెల్ఫ్ డాక్టర్ ఆమ్ని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ వివి క్లినిక్, వనస్థలిపురం. గర్భిణీ స్త్రీలలో ఏ నెలలో ఎంతెంత ఉమ్మ నీరు ఉండాలి మేడం? సో ఇది ఉమ్మనీరు అనేది జెస్టేషనల్ ఏజ్ తో పాటు పెరుగుతుంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అండ్ 32 వీక్స్ తర్వాత మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం నోటీస్ చేసినట్టుగా అయితే టీఫాస్ కానీ 20 వీక్స్ అప్పుడు చేయించినప్పుడు కాబట్టి చాలా మంది 15 to 18 సెంటీమీటర్స్ ఉమ్మనీరు ఉండడము అలా జరుగుతూ ఉంటుంది. అది ఇట్స్ నార్మల్. అండ్ ఒక 30 వీక్స్ అలా చేసినప్పుడైతే ఒక 12 to 14 సెంటీమీటర్స్ అలా ఉంటుంది. అలాగే 34 వీక్స్ చేయించినా కూడా ఒక 12 సెంటీమీటర్స్, 10 to 12 సెంటీమీటర్స్ ఇస్ నార్మల్. అండ్ 37 వీక్స్కి వచ్చేసరికి ఎబో 8 సెంటీమీటర్స్ ఉంటే ఇది నార్మల్. ఉమ్మ నీరు పెరగడం కోసం వాడే మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా మేడం? సో ఉమ్మనీరు పెరగడానికి మేము ఇచ్చే టాబ్లెట్స్లో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మ్యాక్సిమం మదర్కి. జస్ట్ అవి ఏంటంటే సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యూజువల్లీ మనం తినే ఫుడ్స్లోనే ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. మదర్ ఇన్ని రోజులు అది ఫెయిల్ అయింది కాబట్టి వీఆర్ జస్ట్ సప్లిమెంటింగ్ హర్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ ఇంకా వేరే సాచెట్స్ ఇస్తామండి. ఆ సాచెట్స్లో ఏముంటుందంటే జస్ట్ వెజిల్స్ని డైలెట్ చేసి ఎక్కువ బ్లడ్ సప్లై ఇచ్చేలాగా చేస్తుంది. ఎలార్జిన్ అంటాం అనమాట. దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి వెజిల్స్ కొంచెం డైలెట్ చేస్తుంది. దాని నుంచి మీ అందరికీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. ఉమ్మనీరు మంచిగా ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ఉమ్మ నీరు పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఉమ్మనీరు పెరిగింది అని ఎప్పుడు అంటారంటే పాలిహైడ్రామియాస్ యూజువలీ కండిషన్స్. సో ఈ పాలిహైడ్రామియాస్ కండిషన్లో మదర్కి ఏంటంటే ఎక్కువగా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. పొట్ట ఎక్కువగా ఉబ్బేసిపోయి వాళ్ళకి ఏది తిన్నా డైజెస్ట్ అవ్వట్లేదన్న ఫీలింగ్ రావడము, ఆయాసం రావడము, నడవలేకపోవడము, ఇట్లాంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మూమెంట్స్ అనేవి సరిగ్గా మదర్కి తెలియవు అనమాట. ఎక్కువ డిస్టెండెడ్ అంటే ఎక్కువగా ఉబ్బరంగా ఉండడం వల్ల కూడా మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలుస్తూ ఉండవు. బేబీ మూమెంట్ అవుతూనే ఉంటుంది, ఫ్లోట్ అవుతూనే ఉంటుంది లోపల, కానీ మదర్కి అనేది పర్సెప్షన్స్ ప్రాపర్గా ఉండదు. ఈ కంప్లైంట్స్తో కూడా మనం పాలిహైడ్రామియాస్ కండిషన్స్ చాలా చూసే అవకాశాలు ఉంటాయి. పెయిన్ అనేది ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. చాలా టైట్ అవుతుంది, నొప్పిగా ఉంటుంది, ఇట్లాంటి కంప్లైంట్ చేస్తుంటారు. అంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ లాగా ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి. ఉమ్మ నీరు తగ్గడం పెరగడం ఎలా తెలుసుకోవచ్చు మేడం? ఎలాంటి పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు? ఉమ్మనీరు యూజువల్లీ మనం గ్రోత్ స్కాన్స్ చేస్తూ ఉంటాం అనమాట. టీఫా అయిపోయిన తర్వాత 28 వీక్స్కి ఒక గ్రోత్ స్కాన్, 34 వీక్స్కి ఒక గ్రోత్ స్కాన్ చేస్తూ ఉంటాం. యూజువల్లీ గ్రోత్ స్కాన్స్లో మనకి ఏమన్నా ఫ్లూయిడ్ తక్కువ అవుతే దాన్ని అది ఆలిగోకి వెళ్తుంది, లేకుంటే ఎక్కువ ఉంటే పాలి వెళ్తుంది అని పేషెంట్స్కి మనం చెప్పడం జరుగుతుంది. ఇలా కాకుండా ఎప్పుడైనా పేషెంట్ మన దగ్గరికి మూమెంట్స్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం స్కాన్స్ చేసి స్కాన్స్లో మనం లైకర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓవరాల్గా 4 పాకెట్స్ తీసుకొని ఆ 4 పాకెట్స్లో ఎంత ఫ్లూయిడ్ ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ ఉంటే ఆలిగో అని చెప్పేసి, గ్రేటర్ దెన్ 25 సెంటీమీటర్స్ ఉంటే పాలి అని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ఏంటంటే బయోఫిజికల్ ప్రొఫైల్ అని ఇంకోటి ఉంటుంది. అండ్ ఫీటల్ డాప్లర్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఫీటల్ డాప్లర్లో మనకి బ్లడ్ సప్లై ఎలా ఉంటుంది, బేబీకి బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉందా లేదా, తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ పర్సనలీ కాంటాక్ట్ మీ అండ్ వివి క్లినిక్, వనస్థలిపురం. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు అడగవచ్చు. అండ్ మా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. Please like, share and subscribe Shravana Health Tips. Please follow Insta and Facebook also. Please like, share and subscribe Shravana Health Tips.